చాలా కాలంగా ఒక్కసారి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో సత్యదేవకు జీబ్రా సినిమా వల్ల ఆ కళ నెరవేరిందా? డైరెక్టర్ ఈశ్వర్ విజన్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం, బాహుబలి కట్టప్ప ద్వారా పాన్ వరల్డ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ కాంబినేషన్లో వచ్చిన జీబ్రా మూవీ ప్రేక్షకులను ఎంత మెప్పించింది? ఈ ఏడాది చివరి అంకం హీరో సత్యదేవ్కు కలిసి వస్తుందా? ఈ మధ్య వరుసగా చిన్న సినిమాలు హిట్ అవుతున్న ఈ వేళ జీబ్రా కూడా చరిత్ర సృష్టిస్తుందా లేదా? ఇప్పుడు తెలుసుకుందాం. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. సత్యదేవ్ హీరోగా వచ్చిన సినిమా జీబ్రా. కన్నడ స్టార్ డాలి ధనుంజయ, సత్యరాజ్, కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ వంటి పేర్లు ఉండటంతో సోషల్ మీడియాలో మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఇక డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ కి ఇదే మొదటి థియేట్రికల్ రిలీజ్. ముందు సినిమా పెంగ్విన్ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అంతేకాకుండా బ్లఫ్ మాస్టర్, గాడ్సే వంటి సినిమాల తర్వాత సత్యదేవ్ నుండి వస్తున్న సినిమా కావటంతో సినిమాపై బాగానే అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను జీబ్రా అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లతో జనాలలో బాగానే ఇంట్రెస్ట్ పెంచింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాటలు, సోషల్ మీడియాలో సత్యదేవ్ అన్నీ తానే చేసిన ప్రమోషన్స్ ఏమాత్రం ఉపయోగపడ్డాయో చూడాలి. ఇప్పటికే ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. ఈ సినిమా బ్లఫ్ మాస్టర్ రేంజ్లో ఉందా లేదా అంతకు మించి ఉందా అనేది ఈ ట్విట్టర్ రివ్యూలో చూద్దాం. సత్యదేవ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడూ పక్కగా ఉంటుంది. ఈసారి కూడా అది మిస్ అవ్వలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా ఫ్లాట్ కథ మొత్తాన్ని నడుపుతుంది. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. సత్యదేవ్, ధనుంజయ పోటాపోటీగా నటించి ఆదరగొట్టారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ కూడా సెకండ్ హాఫ్ పై ఉత్కంఠతను పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా కామెడీ, ఎమోషన్ బాగా పండాయి. ముఖ్యంగా సత్యదేవ్, సత్య, సునీల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రీ క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్ వారి పాత్రలకు న్యాయం చేశారు. కొత్త డైరెక్టర్లో సునీల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. ఇక కమెడియన్ సత్య మళ్లీ అదరగొట్టాడు. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంది. రవి బస్రూర్ డైరెక్టర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. ముఖ్యమైన సీన్స్ లో తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడనే చెప్పొచ్చు. ఎడిటింగ్ కూడా సినిమాని ఒక మెట్టెక్కించింది. ఇక ఇయర్ ఎండ్ కి ఒక మంచి ఫన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. 2024లో వచ్చిన బెస్ట్ మూవీస్ సరసన జీబ్రా పక్కా నిలుస్తుందని అంటున్నారు నెటిజన్లు. సత్యదేవ్ కి ఒక మంచి కమర్షియల్ హిట్ వచ్చేసినట్టే అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.